ఇంకా ముగ్గేసుడు అయితేనేదానే ఏగిరి వరంగా మొదలు పెట్టినావు. ఇక అయితలేదు అది అయితలేదు అంటే ఆలోచించుకుంటూ ఎత్తున్నానే, అందుకే ఆలస్యం అవుతుంది. అంతగానం ఏం ఆలోచిస్తానవే? అది ఈ కొత్త పంచాంగంలోనన్నా నాకు లగ్గం బలం ఉంటే ఎసంటి మొగుడొస్తాడా అని ఆలోచిస్తున్నా. సిగ్గుపడ్డ కాడికి మాసాలు కానీ కక్క వచ్చినాగది కళ్యాణం వచ్చినాగది. దుకాణంలో పోయి పప్పు బెల్లం తీసుకురాపో, బూరెలు చేసుకుందాం. అబ్బా నానమ్మ, అన్ని పనులు నేనే చేయన్నాయే. అన్నగాడు ఏం చెప్తుండు? మంచిగా పందిలాగా వండుకున్నాడు, మనకి చెప్పుకో. ఏందే ఏమో పొద్దుగా లేమంటారు, ఏమో ఆంటే తెమ్మని అంటాను. ఏంటిదా తెచ్చేది? పాలే కదా తెచ్చేది, తెత్తాగలేదే. అవు బిడ్డ సత్తి, ఎన్నడు పాలకొమ్మన్నా పోపోదు. ఈ 2-3 రోజుల సంది ఏందిరా పాల కురుకుతున్నావు? ఏంటిదా సంగతి? ఓ పిస నానమ్మ, నీకు ఇంకా అర్థమైతలేదా? ఎవరు రోజు పాలకెందుకు పోతుండో? అయినా పాలకెందుకు పోతారో తెలియదానే. పాసిపోయిన ముఖం దానా పాలు తెచ్చి అందుకోతారు. నాకు మా ఆయరికేరా, నువ్వు ఆ పాలకోయేది ఆ పావనికి లైన్ వేసేదందుకే కదా. ఈ అన్నయ్యనే అనుమానిస్తున్నావా అమ్మ? నేను పావనికే కాదే, ఏ వానికి కూడా లైన్ అయ్యనే. ఎందుకన్నయ్యా? నీకు తెలియంది ఏముంది? 10వ తరగతిలా పద్మకు లైన్ ఎత్తే పక్కింటితో లేచిపోయింది. ఈ ఇంటర్లా ఇంద్రజకు లైన్ ఎత్తే ఇంటెంకొని పట్టుకొని పోయింది. ఏదో జన్మంలో ఏదో ప్రేమ జంటని ఎడుగొట్టేసి ఉంటాను, అందుకని ఈ జన్మంలో నాకు జంట దొరకట్లేదు. మరి డిగ్రీ ఏం పాపం చేసిందిరా? డిగ్రీ లెవెల్కి లైన్ వేయలే? ఇట్లా అందరూ దెబ్బేసుకుంటా వీక్తారా అని చెప్పి డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన కాదే. కలకాలం చల్లగా ఉండాలన్నయ్యా. నీకు తెలియదా? ఓ మా నాయన్నవే, అందుకే పావన్ని పట్టినవారా? అబ్బా, మా నాయనమ్మని మంచిగా అర్థం చేసుకున్నా. ఎందుకే లోపలికి పోయి చెంబట్టుక రాపోయి చిక్కటి పాలు పట్టుకత్తా పోయి. పాలు నేను మా తెచ్చిన గాని ముఖం కడుక్కపో. నీకు తలకంటి తలకు వస్తా, కొత్త బట్టలు దొడుకునేవు. అయినా గిదేందే కొత్తగా? రోజు నేను తానం చేస్తలేనా? నువ్వేందే ఇయ్యాలా తలంటి తానం పోతా అంటాను. నేనేమన్నా చిన్న పోరేనా? ఓ పిసపోడా, ఈ పండుగ పూట తలంటుకొని తలతానం చేస్తే ఆ గంగమ్మ తల్లిది ఆ లక్ష్మీదేవిది దీవనార్తులు నీతోని ఉంటాయి. ఏంది నిజమానే? అవు బిడ్డ, నూనెల లక్ష్మీదేవి నీళ్ళల్లో గంగమ్మ తల్లి కొలువై ఉంటారు. అందుకే పండుగ పూట తలంటుకొని తానం చేయాలి. అట్లా నానే? అవురా, ముఖం కట్టుకోని రాపో చెప్పనా. ఏమైందిరా ఏమో ఇంటికలని రాలిపోతున్నాయి. ఇవో ఊసిపోకపోతే ఏం చెప్తే నానమ్మ? ఊకే పైకి లేపుడేనాయే. ఇంకా 4 వద్దులైతే ఆయన 4 ఎండుకలు ఊసిపోయి బట్టగుండవుతుంది. అప్పుడు నిన్ను ఒక్క పోరు కూడా మెచ్చది. మెచ్చకపోని వచ్చేది నా గుండును చూసి కాదు, నా గుణాన్ని చూసి రావాలి. అయినా ఈ రోజుల్లో గుణాన్ని ఎవరు చూస్తుర్రా? ధనాన్ని చూసి ఆస్తుర్రు. ధనమే ఉందే బిడ్డ, గుణం మంచిది కావాలి. ధనం ఏంది ఇయ్యాలు ఉంటుంది, రేపు పోద్ది. 4 మంచి పనులు చేస్తే మంచి చచ్చిన కానీ మంచి పేరు ఎటుపోదు, ఎల్లకాలం ఉంటుంది. నిజా ఊళ్ళో ఎత్తన కాడికి చాలు కానీ దుకాణంలో పోయి సామాన్ దేపో. నువ్వు స్నానం చేసి పచ్చడికి కావాల్సిన సామాన్ దేపో బిడ్డ. పచ్చడినా? అవునే, ఇంట్లో గన్ని గనం పచ్చళ్ళు ఉన్నాయి, మళ్ళీ పచ్చడి ఎందుకే? ఏ గా పచ్చడి కాదురా, గాడిది ఉగాది పచ్చడా. ఉగాది పచ్చడినా? మరి తాను చేయిపో బిడ్డ. అరే అజయ్గా
ఏమైందిరా ఫోన్ ముఖంలో పెట్టుకొని పోతున్నావు? మరి ఏం చేయమంటావే, నా జేబు తిరిగింది, అందుకే ముఖంలో పెట్టుకొని వస్తున్నా. నీకు బాగానే ఎటకారం ఉందిరో. మా కూరలా కారం తక్కువ అయింది, అందుకే ఎటకారం ఆడుతున్నా. అయితే కానీ ఎటు పోతున్నావు? పోడు కాదురా, పోయి వస్తున్నా. నానమ్మ బూరెలు చేయడానికి సామాన్ తెమ్మంటే తీసుకొస్తున్నా. బూరెలా? బూరెలా? బూరెలే. అబ్బా నేను కూడా వస్తానే. ఎందుకురా, చేసేదందుకా కాసేదందుకా? తినదానికి అత్త. సరే పారా, పొద్దున్న నుండి ఒక్కరు కూడా అడుకునే వాళ్ళు రాలేదు. నువ్వు వచ్చినావు కదా. నర్సక్క, ఓ నర్సక్క, ఉన్నావా ఇంట్లో? ఉన్నా కానీ ఏందే రాజావా, ఏమో పండుగ పూటకి ఇట్లా వచ్చినావు? ఏం లేదక్క, ఉగాది పచ్చడి చేసుకుందామంటే ఇంకేం లేదు, ఏమన్నా ఇత్తమేమని వచ్చిన. నేనేమి అన్నే, నువ్వు మంచిగానే ఉన్నావు. అవి ఏందక్క, ఇంత ఆపు పూతనో మామిడికాయలో ఇంత బెల్లమో ఏదన్నా ఉంటుందేమో ఇత్తమని వచ్చిన. నేనేమన్నా పడిచిపోరినా ఉరికిపోయి మామిడి చెట్లు ఆప చెట్లు ఎక్కి తెంపకచ్చడానికి. అయ్యో నీ మనవలు లేడా అక్క, తెచ్చిండేమో కొంత ఇత్తమని వచ్చిన. పేండ్రు మామిడికాయలు ఉన్న ఆపపోతలు ఎత్తారు, ఇక ఈయనే పచ్చడి చేసుకొని తాగడం. నీ ఒక్కదానికి నేనేం పెట్టాన్ని? సరే అక్క, ఇక నేను కూడా ఒక్కదాన్ని ఈయన చేసుకొని తాగదాం పాటు. ఎవరు గజ్జిగా, నువ్వేంద్రా చెరువులో మూచి పెట్టినావు? నా పేరు గజ్జిగాడు కాదే, అజ్జిగాడు. అజ్జిగాడో గజ్జిగాడో పదాకం చెరువులో మూచి పెట్టి ఏం గెలుపుతున్నావురా? నీ అవ్వ గెలుపుడు కాదే, ఇంట్లో ఆట ఆడుతున్నా నేను. ఇంట్లో 100 పెడితే 200 వస్తున్నాయి, 200 పెడితే 400 వస్తున్నాయి. గిట్లనే ఆట ఆడి ఇక రాజుగాడు మస్తు పైసలు వెనకేసుకున్నాడట. నేను కూడా అట్లే ఆడి మస్తు పైసలు వెనకేసుకుంటానే. వెనకెత్తావో ఎల్లు కలబడతావో ఈ దిక్కుమల్లి ఆటలాడి ఒక్కొక్కరు కొంపలు అమ్ముకున్నారు. ఆ చెల్లు జేబులో పెట్టు. ఆగో సత్తిగాడు మామిడికాయలు పట్టుకొని వస్తాడు, పచ్చడి చేసుకుందాం. ఇగో నానమ్మ, వేప పూత మామిడికాయలు పట్టుకొచ్చిన, ఉగాది పచ్చడి వేసుకుందాం పట్టుగా. మరి బూరెలు? మరి బూరెలు? అరే గజ్జి, ఫస్ట్ పచ్చడి వేసుకుందాం రా, తర్వాత బూరెలు వేసుకుందాం. నానమ్మ, ఉగాది రోజు అందరు ఉగాది పచ్చడి చేసుకుంటారు కదనే, అసలు దీని విశేషం ఏంటి? ఇదా బిడ్డ, ఇది మన తెలుగు వారికి వచ్చేటి ఉగాది పండుగ మొదటి పండుగనే. ఇగో బెల్లం అంటే తీపి, ఇది మన జీవితంలోకి వచ్చే ఆనందాలకు ప్రతీక. యాపపూత, యాపపూత అంటే ఏంటిది? చేదు. ఇది మన జీవితాలకు వచ్చే కట్టాలకు అనుభవం. ఉప్పు, ఉప్పు అంటే మన జీవితంలో ఉత్సాహాన్ని నింపేది. ఇది కారము, ఇది మనిషి జీవితంలో కోపభాగాలకు సంకేతం. ఇగో ఈ మామిడికాయే మనలో ఉండే పొగరుకు కొత్త సవాళ్ళకు సంకేతం. ఇది చింతపండు, దీనికి అర్థం మనం నేర్పుగా నివారించాలని. అంటే మన జీవితంలో వచ్చే అన్ని భావనలను చెప్పే అర్థం ఉగాది పచ్చడిలో ఉందన్నమాట. అంతే బిడ్డ, నాకు దోచిన మందం తెలిసిన మందం చెప్పిన. ఇక ఉగాది పచ్చడి వస్తా తాగుడు బిడ్డ. అప్పుడు ఫస్ట్ నాకు పోయావు నానమ్మ. ఏ పోతాగలేవురా గజ్జి. ఏమైందిరా చూస్తాను ఇంకా దాకా? అరే అంత మంచిగా ఉంది కానీ ఇలా కొంచెం మజా తక్కువైందిరా. పసుపద్దారా పాసిపోయిన మొగ కూడా మూసుకొని సగ్గ తాగు. నానమ్మ, మరి బూరెలు చేయవా? బూరెలారా గజ్జి, చేతి తాగలేవు. తర్వాత అయ్యవారు వచ్చిండట, కొత్త పంచాంగం చూపించుకున్నాక బూరెలు చేస్తా. అంతే అంటవా నానమ్మ? అరే చెప్పనే బట్టే కాదురా గజ్జి.
అరే ఒకటి ఎప్పుడు మర్చిపోయాను, అందరు అన్నీ అన్నారు కదా, నేను ఒక్కనే బ్యాలెన్స్ ఉన్నారా ఇక. ఏం లేదురా గజ్జి తాగు.